వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల కార్డన్ సెర్చ్. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమావేశంలో రసభాస. ఘనంగా పాలకుర్తిలో ఎంఎస్ఆర్ మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహణ. కర్నూలులో ఘనంగా శ్రీ యోగి వేమన జయంతి వేడుకలు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు జ్యూరీకి చేరుకున్న సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తీరును, కాంగ్రెస్ పార్టీ మోసాలను బహిర్గతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం కార్పొరేషన్ 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాకం లతా దామోదర్ ఆధ్వర్యంలో ఆ డివిజన్కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త కటుకు స్వాతి ప్రవీణ్లు సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ అదే వేదికపై కటుకు స్వాతి ప్రవీణ్లను 13వ డివిజన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు ప్రవీణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా విసుగుపోయారని, ఇప్పుడు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రతి డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉండేవారు ప్రజల మధ్యలో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ వారిని తమకు అనుకూలంగా ఓటు వేసేలా మార్చాలన్నారు. లతా తాజా మాజీ కార్పొరేటర్ కూడా కాబోతున్నటువంటి కటుకు స్వాతి ప్రవీణ్ గారు కూడా నిద్రాల్సిందిగా పోతున్నారు. కేసీఆర్ కి నిలబడేటట్టు ఉండాలి, రాష్ట్ర హైదరాబాద్ నిలబడాలి కదంటే జై తెలంగాణ, జై చంద్రన్న, ఉండాలి, రాష్ట్ర హైదరాబాద్ నిలబడాలి కదంటే జై తెలంగాణ. హలో, మన రామగుండంలో కానీ సాయస్మృతి, మెడవైన రవళిక, స్నేహ, టి లలిత, ఆర్ లక్ష్మి, మంతెన లలిత, చిన్న ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా రామగుండం గారిని కోరుతున్నారు. చేనేతలు కాబట్టి వాళ్ళకి భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు. కార్పొరేషన్ లో 13వ డివిజన్ లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ నాయకుడు సోదరుడు కటుకు ప్రవీణ్ స్వాతి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ చేరిన సందర్భంగా ఆ తమ్ముడిని మొట్టమొదటిగా జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను ఈ యొక్క ఎన్నికలలో తప్పకుండా ప్రశ్నించండి. ఆనాడు ఎన్నికల సమయంలో అభయహస్తం పేరిట 2500 మహిళా సోదరులకు ఇస్తామని, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని,
స్కూటీలు ఇస్తామని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను విఠల్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అంటే ఉద్యమ పాఠాలు నేర్పింది మా చంద్రనే. 2008లో నేను MBA పూర్తి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అన్నతో తిరిగి, అంటే ఈ కండువా వేసుకోలే, బట్ నేను చంద్రన్న మనిషినే, పార్టీ మనిషినే, కేవలం కండువా మాత్రమే ఈరోజు వేసుకున్నా. ఉద్యమంలో పాల్గొని మన రవణతోని చంద్రన్నతోని ఎన్నోసార్లు రోడ్ల మీద ధర్నాలు చేసినాము, జైలు జీవితం గడిపాము, చాలా పోరాటాలు చేస్తాము. ఒక స్టేజ్లో నేను జాబ్ అనే పర్పస్ మీద వెళ్ళిపోయినా కూడా చంద్రన్న, అలాగే మన వేణన్న గారు, ప్రతి ఒక్క నాయకులు, ఏ నాయకులైనా మన విఠల నుంచి రావాల్సిందే. నేను మొట్టమొదట నా ఓటేసింది కుర్రల సీనన్న గారికి 2004లో నా మొదటి ఓటేసిన. మళ్ళీ 2024లో నేను పోటీ చేద్దాం అనుకున్నాను. ఇంకో సంవత్సరం పెరిగి ఈ సంవత్సరం పోటీ చేస్తున్నాను. ఇక డివిజన్ సమస్యలకు వస్తారంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రియతమ నాయకుడు శ్రీ కాటసాని రాంభూపాల్, నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం. శ్రీ పోచారం నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ శ్రీ బివై రామయ్య గారు సుస్వాగతం తెలియజేస్తున్న ఈనాటి కార్యక్రమానికి. వేదిక మీదకి స్వాగతం సుస్వాగతం. అలాగే గుండం సూర్యప్రకాష్ రెడ్డి గారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తమ వారికి టెండర్లు ఇప్పించేందుకే సింగరేణి టెండర్లో ఈ కొత్త నిబంధన తీసుకొచ్చారని విమర్శించారు. టెండర్లు ఆన్లైన్లో కాకుండా సైట్ విజిట్ చేసి సర్టిఫికెట్ తీసుకోవాలనడంతో ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందు తెలుసుకుని భయపెట్టి రద్దు చేయిస్తున్నారని తెలిపారు. ఇది పూర్తిగా అవినీతి, డైవర్షన్ రాజకీయమని హరీష్ రావు మండిపడ్డారు. -10 నుంచి -22% పోతుంది. -10 నుంచి -22% పోతున్నారు కాంట్రాక్టర్లు. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ, కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే నిన్న బట్టి గారు కేవలం 9E బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైటుకు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ని పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి +7 +10% టెండర్లు వేస్తున్నారు. గతంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేనప్పుడు ఏమవుతుండే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం నేతలు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, రాష్ట్ర కార్యదర్శి నంద్యాల చెల్ల వెంకటేష్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నల్లమల్ల ప్రాంతంలో పోరాటం చేసిన వడ్డే ఓబన్న త్యాగానికి గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. నమస్కారములు. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మేము రావడం జరిగింది. ఈరోజు మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మేము ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా బత్తుల లక్ష్మీకాంతయ్య అయిన నేను, మా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి చెల్లా వెంకటేష్ గారు, మా స్వామీజీ గారు, మద్దయ్య గారు అందరం కలిసి, అదేవిధంగా హనుమదాసు అందరం కలిసి, మధు అందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి, నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే, జనవరి 11వ తేదీ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏమంటే, ఓబన్న విగ్రహాన్ని నంద్యాలలో ఏదో ఒక ప్రధాన సెంటర్లో ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఖచ్చితంగా స్థల సేకరణ చేసి విగ్రహం కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వచ్చే జనవరి 11వ తేదీ కల్లా రాష్ట్రంలోనే అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి, ఖచ్చితంగా ఏ జిల్లా అయితే ఉందో ఆ జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వడ్డే ఓబన్న గారు నంద్యాల జిల్లాకు చెందినటువంటి వాడు. ఇక్కడనే నంద్యాల జిల్లా ప్రాంతంలోనే, నల్లమల్ల ప్రాంతంలోనే స్వాతంత్రం కోసం ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, తెల్లదొరలకు వ్యతిరేకంగా విరోచితం పోరాటం చేసినటువంటి నాయకుడు కాబట్టి, నంద్యాల జిల్లా వాసి కాబట్టి తొలుతగా నంద్యాల జిల్లా కలెక్టర్కే ఈరోజు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని తర్వాత అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి, ఏ జిల్లా కేంద్రంలోనే వడ్డే ఓబన్న విగ్రహాలు ఏర్పాటు చేసేటట్టుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని చెప్పి వడ్డెర సంఘీయులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు. సీట్ విచారణకు బయలుదేరే ముందు కోకపేట నివాసం వద్ద మాజీ మంత్రి బీఆర్ఎస్ సెల్ఫీ ఉపనేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే నేడు సీట్ విచారణకు వెళ్తున్నానని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు స్కామ్, పవర్ స్కామ్, హీల్ టీపీ భూ కుంభకోణాలను బయటపెట్టినందుకే నోటీసులు ఇస్తున్నారని అన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో దళితుల భూములు రోజురోజుకు ఆక్రమణలు అధికమవుతున్నాయని దళిత సంఘాల నాయకులు రాజ్కుమార్, మిసాల సుమలతలు తెలిపారు. కర్నూలు జిల్లాలో కొసగి మండలం మూగల్దొడ్డి గ్రామానికి దళితుల భూములు ఆక్రమణకు అధికారులు తోడ్పాటు అందిస్తున్నారని రాజ్కుమార్ తెలిపారు. కర్నూలు అర్బన్ మండలం జోహరాపుర గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 68/2A1V నందు 3 ఎకరాల దళితుల భూములను ప్రజాప్రతినిధుల సహకారంతో ఆక్రమించేందుకు కుట్రలు పడుతున్నారని చెప్పారు.
మంత్రాలయం నియోజకవర్గంలోని కోసి గ్రామం సంబంధించినటువంటి తహసీల్దార్ చేస్తున్నటువంటి ఆన్లైన్ మోసాలని, అక్రమ మోసాలని దళితులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ దళితుల భూములని, అగ్రవర్ణ వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములని గత 3 తరముల నుండి తాతలు, వారి కుటుంబ సభ్యులు మరి వారి కుటుంబ సభ్యులు 3 తరాల నుండి సాగు చేసుకొని జీవనం చేస్తూ వలసలు వెళ్తూ బ్రతుకుతున్నటువంటి దళితుల నోటికాటి కూడి లాగేసుకున్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కోసికి ఎంఆర్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి భూములని తక్షణమే న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి జిల్లాలో చాలా చోట్ల దళితుల భూములని అన్యాయంగా, అక్రమంగా సాగు చేసుకుంటూ వారి మీద దాడులు చేస్తూ, వివక్షత చేస్తూ గ్రామాలను విడిపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయంపై గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి డిమాండ్ చేస్తుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి తెలియజేసి కోస్కిలో జరుగుతున్నటువంటి అక్రమ ఆన్లైన్లను వెంటనే తొలగించాలి. ఈ సర్వే నంబర్ భూములు 22, మిగతా భూములన్నిటిని కూడా తక్షణమే న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది. కాబట్టి దాదాపు అక్కడ 30-40 ఎకరాల భూములు దళితులు సాగు చేసుకుంటూ 3 తరాల నుండి జీవనం సాగిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ రెడ్డిపోగు రాజ్కుమార్ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. రాపురం గ్రామంలో కొందరు, 1 టౌన్ ప్రాంతంలో కొందరిని కర్నూలు అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో తప్పుడు ఇంటి పట్టాతో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒప్పులను తప్పులుగా దిద్ది 1 టౌన్ పోలీసుల చేత దళితుల విలువైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఒకవైపు సాక్షాత్ ఏపీ సీఎం భూ కబ్జాదారులను హంతకులతో సమానం అంటున్నారు. భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెబుతుంటే కర్నూలులో ఉన్న భూ కబ్జాదారులు ఏపీ సీఎం మాటలు వినబడడం లేనట్టుగా ఉంది. మా భూమిని ఏపీ సీఎం అయినా, రెవెన్యూ శాఖ మంత్రి అయినా, కలెక్టర్ గారైనా దళితుల విలువైన భూములను కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా అమ్మవారిపేట సమ్మక్క సార్లమ్మ వద్ద కార్పొరేషన్ సిబ్బంది గాని కనబడడం లేదు. అమ్మవారిపేట గ్రామస్తులు 12 మంది పనులు గత 20 రోజులుగా పనులు చేస్తున్నారు. కనీసం వారికి త్రాగునీటి సదుపాయం కానీ, భోజన సదుపాయం కానీ పాలక మండలి సభ్యులు, అధికారులు ఏర్పాటు చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కరోజు వచ్చిండ్రు, ఆయన వచ్చిన రోజు, ఎమ్మెల్యే వచ్చిన రోజు వచ్చిండ్రు, మళ్ళీ రాలే. మీరే చెప్తారు మొత్తం మేమే చేస్తాను. ఇదంతా సాఫ్ చేసినాం. రేక్ గంప మొత్తం ఉండే, మొత్తం కొట్టినాం, అంతా కొట్టి కాలబెట్టినాక అదంతా చేసి మీరేం చేస్తారు ఎమ్మెల్యే ఆయనే. ఆ సార్ పేరు రంజిత్ అట. పెద్దోళ్ళదంటే గట్టినే ఉంటది కదా. మంచిగా ఇప్పుడు మాకు ఎవరొక్క రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఆ సార్ అయితే అంటాడు, ఏం చెప్తారు అంటాడు. ఆ సారు అంటే ఏం సార్ ఏం చెప్తాను అంటాను. రోజందుకు నిన్న ఒక్కరోజు చెట్టున్నాయి డాడీ గద్దుడు రాలే, వేరే ముసలి చచ్చిపోయింది, అంత ఘోరంగా ఉన్నది. ఇన్ని రోజులు బట్టి మాకు మున్సిపాలిటీలో వలెత్తలేరు డాడీ. మేమే ఎన్ని ఎవరు వాళ్ళు ఊళ్ళో పెద్ద మనుషులేనా వాళ్ళు సుతా ఎవరెత్తలేరు. మేమే ఉడుతున్నాం డాడీ. మాకు ఎవరొక్క రూపాయి అసంటే అయితే దయబడి అడుకుంటే అడుకుంటాను అంటారు, అడుకుంటాను అని అంటారు. అట్లా చేస్తాను పెద్ద మనుషులు సుతా. పెద్ద మనుషులు ఏం లాభం చేస్తాను, వాళ్ళు కూడా తిరుగుతారు మా కోసం. వాళ్ళు కూడా కష్టపడి తిరుగుతా మనం ఏమన్నా అంటారు వాళ్ళు.
సోమవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వేములవాడ భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయాలకు రికార్డు స్థాయిలో 1,15,265 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో రమాదేవి తెలిపారు. మేడారం జాతర ప్రారంభం కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో సందడి నెలకొంది. రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జ్యూరిక్ చేరుకున్న సీఎం చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిక్ చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చంద్రబాబుకు స్వాగతం పలికిన స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎంకి జ్యూరిక్ విమానాశ్రయంలో తెలుగు ప్రజల ఘన స్వాగతం. విమానాశ్రయంలో సీఎంను కలిసిన సింగపూర్ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా. గుడ్ లక్ సార్. కుక్కల విషయంపై జరుగుతున్న చర్చలపై రేణు దేశాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కుక్కల గురించి కాదు, మనుషుల గురించి మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. 5 కుక్కలు కరిస్తే అన్ని కుక్కలను చంపేస్తారని, అలాగే కొందరు మగవాళ్ళు నేరాలు చేస్తే అందరు మగవాళ్ళు నేరస్తులవుతారా అని ప్రశ్నించారు. వ్యక్తిగత తప్పులను సమాజం అంతటికీ ఆపాదించడం సరికాదని రేణు దేశాయి వ్యాఖ్యానించారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించి రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కరిచేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కల్ని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ ని మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? అసలు చెప్పండి. ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి. మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? అయ్యో.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం రేపాయి. అల్లాడి పద్మ అనే మహిళ ఇంటి వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, జంతుపూజతో పూజలు చేసినట్లు గుర్తించారు. నిన్న అమావాస్య కావడంతో ఎవరో క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అదేంటి అదేంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.